శ్రీ మాత్రే నమః. వారాహి దేవ్యై నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని, అష్ట ఐశ్వర్యాలతో తులతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజైతే మీ అందరికీ కూడా కార్యసిద్ధి సమయం అనేటువంటి ఒక అద్భుతమైన సమయం గురించి, అలాగే వారాహి అమ్మవారి యొక్క మంత్రం గురించి తెలియచేయాలి అనుకుంటున్నాను. ముందుగా కార్యసిద్ధి సమయం అంటే మనం ఏదైనా ఒక పనిని ప్రారంభించేటప్పుడు, ఒక కార్యాన్ని మొదలు పెట్టేటప్పుడు ఏ సమయం అయితే బాగుంటుంది అనే విషయం గురించి, ఆ సమయంలో మనం మొదలుపెట్టే పనికి ముందుగా ఈ అమ్మవారి మంత్రాన్ని జపించటం వలన కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి, అమ్మవారి మంత్రం గురించి పూర్తి వివరాలు అనేటువంటివి మీకు వీడియోలో క్లియర్గా తెలియచేస్తానండి. వీడియో అయితే మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ అనేది మన వీడియోకి చాలా హెల్ప్ అవుతుంది. మనలాంటి వాళ్ళు, కష్టపడే వాళ్ళు చాలామందికి ఈ వీడియో అనేది రీచ్ అయినట్లయితే కనుక ఎవరో ఒక్కరికైనా మన వల్ల మేలు అనేది కలుగుతుందండి. అయితే వీడియోలోకి వెళ్ళే ముందుగా మాకు తెలిసినటువంటి ఒక గురువుగారు ఉన్నారండి, భవానీ రాజు గారు. మాకు ఎలాంటి సమస్యలకైనా కూడా ఒక్క ఫోన్ కాల్తోనే పరిష్కారాన్ని తెలియచేస్తూ ఉంటారు. మీకున్నటువంటి జీవితంలో భార్యాభర్తలు, సంతానం, ప్రేమ, తోడికోడళ్ళు, అన్నదమ్ములు, లేదా విద్య, ఉద్యోగం, ఇట్లా వ్యాపారం గురించి ఏదైనా సమస్యలు ఉన్నా కూడా, గుప్త సమస్యలు, పక్కవారితో చెప్పుకోలేనటువంటి సమస్యలు ఉన్నా కూడా మీ సమస్యకి ఒక్క ఫోన్ కాల్తో పరిష్కారాన్ని తెలియజేస్తారండి. గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చి 8897776444. అయితే నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యకు పరిష్కారాన్ని తెలియజేస్తారు. అలాగే మీకు తెలియకుండా మీ మీద జరిగిన చెడు ప్రయోగాలు కావచ్చు, లేదా వశీకరణం గురించి అయితే మన గురువుగారు స్పెషలిస్ట్ అండి. వశీకరణం గురించి పూర్తి వివరాలు తెలియజేస్తారనమాట. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. కార్యసిద్ధి సమయం అంటే ఎప్పుడు కూడా మనం ఏదైనా ఒక పనిని మొదలుపెట్టేటప్పుడు, లేదా ఒక గృహప్రవేశం కావచ్చు, లేదా ఒక వ్యాపారం ప్రారంభించేటప్పుడు కావచ్చు, మనం మంచి ముహూర్తం కోసం అయితే మనకు తెలిసినటువంటి పంతులు గారిని అయితే అడుగుతూ ఉంటాం కదండి. అలా కాకుండా మనం ప్రతిరోజు కూడా ఒక పని మీద బయటకు వెళ్ళాలి, లేదు ఈరోజు ఎగ్జామ్ ఉంది, మనం ఏ సమయంలో వెళ్ళటం వలన మంచి జరుగుతుంది అనేటువంటి విషయం గురించి తెలియచేయాలనుకున్నానండి. ప్రతి మనిషికి కూడా ఈ భూగ్రహం మీద ఉన్నటువంటి ఎలాంటి వ్యక్తికైనా కూడా అండి, ఎప్పుడైనా సరే బ్రహ్మ ముహూర్తంలో మనం లేచి మనం చేసే పనులు అనేటువంటివి చాలా విలువైనటువంటిది. ఆ సమయం కూడా చాలా విశేషవంతమైనటువంటిది అనమాట. ఎందుకు అంటే కనుక బ్రహ్మ ముహూర్త సమయంలో మనకి దేవతలు సంచరిస్తూ ఉంటారు, దేవతలు అటు ఇటు తిరుగుతూ ఉంటారట. కాబట్టి ఆ సమయంలో మీరు లేచి ఏ కార్యము మొదలుపెట్టినా, ఎలాంటి పనులు తలపెట్టినా కూడా పూర్తి విజయం అనేది మీకే చెందుతుందన్నమాట. కాబట్టి ఎవరైనా సరే మీరు ఏదైనా పనికి వెళ్ళాలి అనుకున్నా, లేదు ఇంటి దగ్గర ఉండే ప్రతి ఒక్క మనిషి అయినా సరే ఎప్పుడు కూడా ఉదయం పూట 3 గంటలన్నర ఆ సమయంలో లేవలేనివారు కనీసం 4:30 సమయంలో లేచినా కూడా మనకి అద్భుతంగా రోజంతా ఉంటుందన్నమాట. ఎప్పుడు కూడా సూర్యోదయానికి ముందుగా ఎవరైతే లేచి కాలకృత్యాలు తీర్చుకొని పనులు చేసుకుంటారో వారికి విజయం అనేది సొంతమవుతుందన్నమాట. ఎందుకంటే మన కంటికి కనపడేటువంటి గురువు, దైవం, దేవుడు ఎవరంటే సూర్య భగవానుడేనండి. సూర్య భగవానుడు మనం ఎంతోమంది దేవుళ్ళని మొక్కుతూ ఉన్నాం కదా, కానీ మన కంటికి కనపడేది సూర్య భగవానుడు, సూర్యదేవుడు. ఆ దేవునికి కాళ్ళు పెట్టి ఎప్పుడూ నిద్రించకూడదట. అందుకే సూర్యోదయానికి ముందుగానే బ్రహ్మ ముహూర్తంలో లేచి మనం చేసేటువంటి పనులు కావచ్చు, మనం చేసుకునేటువంటి పూజలు కావచ్చు, చాలా అద్భుతమైన ఫలితాలు అనేవి ఇస్తాయన్నమాట. కాబట్టి ఎప్పుడైనా సరే 5 గంటల లోపు ప్రయాణం అంటే ముందుగా ప్రయాణం అనేది మొదలు పెట్టుకోవాలి. ఆ సమయం అనేది చాలా మంచిదన్నమాట. ఎందుకంటే చీకటితో లేచి మన పనులు చేసుకొని మన వ్యాపారం ప్రారంభించుకున్నా కూడా చాలా మంచి జరుగుతుంది, చాలా కలిసి వస్తుంది మనకిది. శాస్త్రాల్లో కూడా చెప్పబడింది, ఎప్పుడైతే మనం బ్రహ్మముహూర్త సమయంలో లేచి మన కార్యక్రమాలు మొదలు పెట్టుకుంటామో వారికి ఎప్పుడూ తిరగనేది లేకుండా సుఖ సంతోషాలనేవి కలిసి వస్తాయట. కాబట్టి ఎవరైనా సరే అవకాశం ఉండి కుదిరినంత వరకు ఖచ్చితంగా ఉదయం పూట 5 గంటల లోపు నిద్ర లేచి
మీ యొక్క పనులు అనేవి చేసుకోవటం మొదలు పెడతారో అదే మనకి అద్భుతమైన సమయం. కాబట్టి ఈ సమయం గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడైతే మీకు మంత్రం గురించి తెలియజేస్తానండి. ఈ మంత్రం వచ్చేసి వారాహి అమ్మవారి యొక్క బీజాక్షరాలతో కూడుకున్నటువంటి మంత్రం అన్నమాట. ఈ మంత్రాన్ని మీరు పీరియడ్ టైంలో ఉన్నప్పుడు కానీ, నాన్ వెజ్ తిని ఉన్నప్పుడు కానీ జపించకూడదు. మిగతా ఏ సందర్భంలో అయినా జపించుకోవచ్చండి. అలాగే మీరు మంత్రాన్ని జపించే ముందుగా గట్టి సంకల్పం అనేది చెప్పుకోవాలి. అంటే మీ మనసులో ఉన్న కోరిక ఏదైతే ఉందో దానిని చెప్పుకోవాలి. చెప్పుకున్న తర్వాత మంత్రాన్ని జపించవలసి ఉంటుందన్నమాట. అయితే ఈ మంత్రాన్ని మీరు రాత్రి వేళ చెప్పుకోవటం వలన ఫలితం అనేది అద్భుతంగా ఉంటుంది. వారాహి అమ్మవారు ఎప్పుడూ కూడా రాత్రి వేళలనే పూజలు అనేది అందుకుంటూ ఉంటారు. కాబట్టి రాత్రి వేళ జపించటానికి అవకాశం ఉన్నంత వరకు కూడా ప్రయత్నం చేయండి. అలా కుదరని వారు ఉదయాన్నే పూజ చేసుకుంటారు కదా, బ్రహ్మముహూర్తంలో లేస్తారు కదా, ఆ సమయంలో జపించండి. మనం చేసేటువంటి పనులు కొన్ని సమయానుసారంగా మనకి కలిసి వస్తాయన్నమాట. ఇప్పుడైతే మంత్రాన్ని స్క్రీన్ పైన ఇస్తున్నాను. తప్పులు అనేది పోకుండా జపించటానికి ప్రయత్నం చేయండి. ఓం శ్రీం వం శ్రీం ఓం. ఈ అద్భుతమైనటువంటి 5 అక్షరాల బీజాక్షరాల మంత్రంతో ప్రతి ఒక్కరి జీవితం ఆనందదాయకంగా మారుతుందండి. అయితే ఖచ్చితంగా ఇప్పుడు చెప్పిన చిన్న పరిహారాలను పాటిస్తూ మీరు ఏ కార్యానికి వెళుతూ ఉన్నా, మీరు ఏ పనిని మొదలు పెడుతూ ఉన్నా, ఏ ఉద్యోగంలో మీకు ఎలాంటి అవకాశాలు కావాలి అనుకున్నా దానికి మీరు అప్లై చేసే ముందుగా మీ పని అనేది చక్కగా సవ్యంగా జరగాలి, మీరు తలపెట్టిన కార్యం అనేది సిద్ధింప చేయాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని నమ్ముతూ ఈ యొక్క మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఖచ్చితంగా ఏ కార్యము మొదలుపెట్టినా అందులో మీకు సిద్ధిస్తుందన్నమాట. మీరు మొదలుపెట్టినటువంటి ఎలాంటి బిజినెస్ అయినా, వ్యాపారమైనా అందులో ముందుకి తుఫాను వేగంతో దూసుకు వెళుతూ ఉంటారన్నమాట. కాబట్టి 5 అక్షరాల బీజాక్షర మంత్రము మీ అందరి జీవితాల్లో ఎంతో సంతోషాలు, వెలుగులు అనేటువంటిది నింపాలని నేను కూడా వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎవ్వరూ కూడా చెప్పినట్లుగా పీరియడ్ టైంలో అలా జపించకూడదండి. కాబట్టి మిగతా సందర్భాల్లో జపించండి. మీరు ఉదయం నిద్ర లేస్తూనే మీ మనసులో అమ్మని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఒక్కసారి అయినా మంత్రాన్ని జపించినా కూడా ఆ రోజు మొత్తం మీకు సంతోషంతో నిండిపోతుందన్నమాట. వీడియో నచ్చితే